మళ్ళీ ఫ్యాన్ స్విచ్ ఆఫ్ అయి ఉంది. దాంతో రూమ్లో ఏదో జరుగుతుందని నాకు అర్థమైంది. నాకు చాలా భయంగా అనిపించింది. చాలా నిశ్శబ్దంగా ఉంది. ఆ నిశ్శబ్దం నాలో భయాన్ని ఇంకా రెట్టింపు చేసింది. చీకటిలో పడుకోవాలంటే భయం వేసింది. లేచి లైట్ ఆన్ చేశాను. నాకు మళ్ళీ ఫ్యాన్ ఆన్ చేయాలనిపించలేదు. మళ్ళీ దుప్పటి కప్పుకొని పడుకున్నాను. నాకు భయంతో నిద్ర పట్టడం లేదు. అదే ఆలోచిస్తూ పడుకున్నాను. కొద్దిసేపటికి లైట్స్ కూడా ఆఫ్ అయ్యాయి. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను. ఆ రూమ్లో ఉండడం మంచిది కాదు అనిపించింది. అమ్మా నాన్నల రూమ్లోకి వెళ్ళి నిద్రపోదాం అనుకున్నాను. లేచి డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేశాను, కానీ డోర్ ఓపెన్ అవ్వడం లేదు. నేను ఇక భయంతో గట్టిగా అమ్మా నాన్నలను పిలుస్తూ డోర్ను కొట్టాను. కానీ వాళ్ళకి నా కేకలు వినిపిస్తున్నాయో లేదో తెలియడం లేదు. ఇంతలో ఒక్కసారిగా కిటికీ తలుపులు తెరుచుకున్నాయి. ఆ కిటికీ తలుపులు తీస్తే నాకు మనషిని రూమ్ కనిపిస్తుంది. అందుకే నేను ఆ తలుపులను